హలో అండి అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. మొన్న షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా మా వెడ్డింగ్ యానివర్సరీ అని, మా 7th వెడ్డింగ్ యానివర్సరీ అని. ఈ రోజు అయితే మా 7th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను మా వెడ్డింగ్ యానివర్సరీ కాస్త ఫ్లాప్ అయ్యింది అని. ఎందుకు ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఈ వీడియోలో మీకు 1 కాదు 2 కాదు 3 రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఆ రెసిపీస్ ఏంటి, ఇంతకీ మా వెడ్డింగ్ యానివర్సరీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది, నేను అనుకున్నది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి ఆ రోజు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను నా హాఫ్ సారీ గురించి అయితే చెప్తాను అనమాట. మొన్న షార్ట్స్ లో చాలా మంది చూసి అక్క హాఫ్ సారీ ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎక్కడైనా తీసుకుంటే కనుక పేజ్ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. నేనైతే ఇది ఆఫ్లైన్ లో తీసుకున్నాను. అంటే మా చిన్న పాప బర్త్డేకి మదీనాకి తనకు పట్టులంగా తీసుకోవడానికి అని చెప్పేసి అని వెళ్ళాను అనమాట. అక్కడ నాకు నచ్చేసి ఇదైతే తీసుకున్నాను. నాకు కాస్ట్ అరౌండ్ ఒక 1400 ఏమో పడింది ఇది హాఫ్ సారీ. ఇంకా స్టిచ్చింగ్ అయితే మా ఇంటి దగ్గర చేంజ్ చేసుకున్నాను అనమాట. అది సంగతి, ఈ లంగావోని సంగతి. కొత్త బట్టలకి ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి దేవుడి దగ్గర చూపించిన తర్వాత వేసుకోవాలంటారు కదా. సో ఎట్లాగో మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి కొత్త బట్టలు ఇద్దరికి ఉన్నాయని చెప్పేసి మా బావవి నావి కూడా కొత్త బట్టలు దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇలాగా హాఫ్ సారీ అయితే కట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఆ రోజు పొద్దు పొడవ ముందుకి 4 గంటలకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని నేను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అని ఫాస్ట్గా రెడీ అయిపోయాను. తీరా పొద్దున్న లేచేసరికి మా హస్బెండ్ ఎందుకో సడన్గా లేచేసి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, షాప్లో ఎవరు లేరు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వీలైతే ఆఫ్టర్నూన్ వస్తాను లేదంటే ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ తీసుకెళ్తాలే టెంపుల్కి అని అన్నారు. సరే ఏమో అంత అర్జెంట్ పని ఉన్నట్టుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అడ్జస్ట్ అయిపోయి ఏం అనలేదు. సరే వచ్చేస్తాడులే మధ్యాహ్నం వరకు, ఇంకా అట్లీస్ట్ లంచ్కి అయినా మంచిగా ఏమైనా డిఫరెంట్గా ఐటమ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అయితే ఆ రోజు సాటర్డే అనమాట, నాన్ వెజ్ తిన్నాం మేము. ఇంకా వెజ్లోనే ఏదైనా మంచిగా రెసిపీస్ చేయాలి అని అనుకున్నాను. నిజం చెప్పాలంటే మా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి వెడ్డింగ్ యానివర్సరీ చాలా స్పెషల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం మాకున్నంతలో. అయితే నేను మాత్రం పెద్దమ్మ తల్లి టెంపుల్కి అలాగే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మాత్రం వెళ్ళడం అస్సలు మిస్ అవ్వను. నాకు చాలా చాలా ఇష్టం. మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఆ టెంపుల్కి వెళ్తేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ ఒక్కొక్క అకేషన్కి కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా. నాకు మాత్రం మా పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ప్రతి ఇయర్ కూడా మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాల్సిందే. అలాగే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాం అనమాట. అలా మాకు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నుంచి అలవాటు అయిపోయింది. కానీ ఈ రోజు మాత్రం ఇంకా వెళ్తామా లేదా అని ఒక డైలమాలో ఉన్నాను. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోతుంది, అయినా కూడా ఈయన ఇంటికి రావట్లేదు. ఈవినింగ్ వెళ్దాం అన్నాడు. ఈవినింగ్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో, మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళేసరికి టెంపుల్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో అని ఒక టెన్షన్ నాకు. సరే ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను నేను ఈ లోపు. నిజం చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ కంటే కూడా నేను ఈ ఇయర్ కొంచెం హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాను. అంటే చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ బాగా ఫొటోస్ తీసుకోవాలి, కొన్ని వీడియోస్ తీసుకోవాలి అలా అని చెప్పేసి అని. ఏవైతే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటామో అవన్నీ కూడా ఫ్లాప్ అయిపోతాయండి నిజంగా ప్రతిసారి కూడా. ఏవైతే మనం అనుకోకుండా చేసేస్తుంటామో అవన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇంతకీ మీరేమంటారు మరి? ఈ మధ్య రోజు పొద్దున్నే పూజ కూడా మా బావ చేసేసి వెళ్తున్నాడు. కానీ ఆ రోజు మాత్రం అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత కూడా పూజ చేయి బావా అని అంటే, లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి, మధ్యాహ్నం వస్తానని చెప్పాను కదా, నువ్వే చేసేసే అని చెప్పేసి ఇంకా తనైతే షాప్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఆల్రెడీ దేవుడి దగ్గర కోసం అని చెప్పేసి నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను, పరమాన్నం చేశాను అనమాట. మంచిగా పాలు బెల్లం వేసేసి పెసరపప్పు వేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ లోపు పిల్లలకి టిఫిన్కి కావాల్సిన ఇడ్లీ అయితే రెడీ చేసి పెట్టాను. అలాగే పల్లి చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట. అయితే నా దగ్గర అయితే ప్రెసెంట్ గ్రైండర్ లేదు. గ్రైండర్ లేకపోయినా కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయి. మీలో ఎవరికైనా కూడా ఇడ్లీ రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్లాగ్స్ పెట్టినప్పుడు అందులో అయితే చూపిస్తాను. మామూలుగా ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే మనకు పిండి గ్రైండర్లో వేస్తేనే బాగా వస్తాయి కదా, కానీ నేను మిక్సీలోనే వేస్తాను. చిన్న టిప్ ఉందన్నమాట, ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఒకవేళ నాకు మీకు ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే కనుక తప్పకుండా టిప్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా మా పెద్ద పాపని అయితే స్కూల్లో దింపేసి వచ్చాను అనమాట. తనకి ఆ రోజు స్కూల్ ఉంది. అనుని స్కూల్కి అయితే పంపించి వచ్చాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్తామన్నాను కదా. సో ఇప్పుడు లంచ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఏం చేస్తున్నానంటే వెజ్ బిర్యానీ చేస్తున్నాను, దాంతోపాటు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. సో మీకు కూడా నా స్టైల్లో ఒకసారి గుత్తి వంకాయ కూర అలాగే వెజ్ బిర్యానీ చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వంట చేసేద్దాం పదండి. ఇందాక నేను గుత్తి వంకాయ అన్నాను, కానీ నిజానికి గుత్తి వంకాయ కాదు, అది బగారా బైంగన్ అనమాట. హైదరాబాదీ స్పెషల్ రెసిపీ అనమాట. అది మీతో షేర్ చేస్తాను. అయితే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను కదా, కొంచెం హోటల్ స్టైల్లో లాగా చేస్తున్నాను అనమాట. అంటే మామూలుగా మనం తెలంగాణ వాళ్ళు చేసుకునే బగారా రైస్ లాగా కాకుండా ఇది వెజ్ బిర్యానీ టైప్లో చేస్తున్నాను అనమాట. సో మీలో ఎవరికైనా కూడా ఈ ప్రాసెస్ తెలిస్తే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. తెలియకపోతే కనుక తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే ఇలాగా మనకు రైస్ అయితే ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ని అయితే వేసేసుకొని 1-2 సార్లు బాగా కడిగేసి
పెట్టేసుకొని వాటర్ పోసేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టే టైం లేకపోయినా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. అనుని స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు కిరాణా షాప్లో. కటింగ్ అంతా కూడా చేసేసి పెట్టుకున్నామంటే వంట చేయడం చిటికలో పనండి. సో ఆలు, బీన్స్, క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వెజ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వెజ్ బిర్యానీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసేయకూడదు. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్యారెట్, ఆలు, బీన్స్ ఇవన్నీ వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉంటే బాగా అడగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా కొంచెం ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోయినాయి అనుకున్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొద్దిగా కారం కలర్ కోసం మాత్రమే కొంచెం అందులోనే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి టమాటో కూడా వేసేసుకోండి. మీకు టమాటా ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు, లేదు అనుకుంటే కనుక యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోండి. ఇక్కడ నేను పెరుగు అయితే వేయట్లేదు. పెరుగు వేస్తే అది కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది, అందుకని చెప్పేసి పెరుగు వేయలేదు అనమాట. డైరెక్ట్గా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1-2 చొప్పున నీళ్ళు అయితే పోసేసుకోవాలి. నేను టోటల్గా 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను అనమాట. అందుకని 6 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. అయితే నాకు ఆ గిన్నె సరిపోదేమో అనిపించింది, అంటే అన్నం బాగా బిగుసుగా అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా వేరే గిన్నెలోకి అయితే ఈ వాటర్ అంతా కూడా చేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో 1-2 గ్లాసులు నీళ్ళు అంటే 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏమన్నా పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఆల్మోస్ట్ 90% కుక్ అయినప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక మనం ఉడికించేసుకుంటే మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మంచిగా హోటల్ స్టైల్లో లాగా, అంటే ఉడిపి హోటల్స్లో ఇస్తారు చూడండి, ఆ స్టైల్లో మనకి వెజ్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బగారా బాయింగన్ కోసం అని చెప్పేసి నల్ల వంకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. అయితే వంకాయలు ఎప్పుడైనా సరే గుత్తి వంకాయకైనా సరే ఇలా మసాలా వంకాయకైనా సరే చిన్న సైజులో ఉండాలన్నమాట. అప్పుడు మనకి వంకాయ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పెద్ద వంకాయలు అయితే కనుక అందులో ఇత్తులు ఉంటాయి కాబట్టి అంత టేస్టీగా ఉండదన్నమాట, చేదొచ్చేస్తుంది కూర. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో కొన్ని పల్లీలు, ఒక కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి, అందులోనే కొంచెం నువ్వులు కూడా వేసేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, 2 లవంగాలు కూడా వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేగాలి, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. వీటిని బాగా పక్కన తీసి పెట్టేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే కనుక మనకు వంకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న మసాలా దినుసులు అన్ని కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ లేదు, అందుకని నేను మిక్సీలో వేసేసాను అనమాట. కొంచెం పసుపు వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా కారం, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వీలైతే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మనకు ఆయిల్ కొంచెం బాగా పైకి తేలేలాగా ఇలాగ ఉడికించుకోవాలన్నమాట, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకొని ఆ రసాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జుని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కనుక మనకు ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలుతుంది. మనం ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని కూడా ఇందులో వేసేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక మనకి బగారా బాయింగన్ అనేది రెడీ అయిపోతుంది. అంటే మసాలా వంకాయ రెడీ అయిపోతుంది అనమాట హైదరాబాదీ స్టైల్లో. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక బగారా బాయింగన్ రెడీ. చాలా బాగుంటుందండి రెసిపీ, మీరు మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా
వంట అంతా అయిపోయేసరికి నాకు మధ్యాహ్నం 1 గంట అయిపోయిందనమాట. ఇంకా మా పెద్ద పాపని అనును అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి. ఒకవైపు ఎండ అయితే దంచి కొడుతుంది. ఇంకా మొత్తానికి ఎట్లో అట్లాగా వెళ్ళేసి అనును అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా పిల్లలిద్దరికి కూడా లంచ్ అయితే పెట్టేసేయాలి. అట్లీస్ట్ లంచ్కైనా మా బావ వస్తాడేమో అంటే నచ్చి కూడా రాలేతాను. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా లంచ్ పెట్టేసి నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. నిజంగా నేను చేశానని కాదు కానీ రెసిపీస్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరాయి. అన్నట్టు మీకు పరమాన్నం మొత్తం చూపిలేదు కదా, నేనైతే పరమాన్నం రెసిపీని అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. టెంపుల్లో మనకి పరమాన్నం ఇస్తే ఎలా ఉంటుందో, మెయిన్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనకి ప్రసాదం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్. షార్ట్స్లో అస్సలు మిస్ అవ్వకండి వీడియోని. హలో, మధ్యాహ్నం వరకు బ్లాగ్ చూశారు కదా. అయితే లాస్ట్ వీడియోలో నేను రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో మీకు ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒక 50 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నారు అంటే హాయిగా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే కనుక ఒక 100 రూపీస్ మీరు బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చేసుకుంటే కనుక ఇంట్లోనే కేక్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట దొరికే డార్క్ చాక్లెట్ కేక్ లాగా కేక్ అయితే చాలా బాగుంటుంది. మీకైతే ప్రిపరేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. నెక్స్ట్ టైం మీ ఇంట్లో యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు బయట నుంచి కొనుక్కు రాకుండా కేక్ ఇంట్లోనే చేసుకోండి. సో లేట్ చేయకుండా కేక్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి. ఇక్కడ నేను 5 ఓరియో బిస్కెట్స్ అయితే తెచ్చానమాట. ఇవి 20 రూపీస్ ప్యాకెట్స్ అంట. అంటే టోటల్గా నాకు 100 రూపీస్ అయితే అయిందనమాట. సో 100 రూపీస్లో మనం ఈరోజు అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నేను షార్ట్స్లో ఒకరు నాకు కామెంట్లో పెట్టారు, అంటే ఓరియో బిస్కెట్స్ తినకూడదు, హెల్త్కి మంచిది కాదు, క్యాన్సర్ అని. అదైతే నేను ఇప్పటిదాకా ఎక్కడ వినలేదండి. మీరు చెప్తేనే విన్నాను నేను. మీరు కనుక ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు ఏదైనా రిఫరెన్స్ పంపించండి. ఎందుకంటే ఓరియో బిస్కెట్స్ తినకూడదు అని ఎక్కడ నాకైతే తెలియదు, ఇప్పటిదాకా వినలేదు. మీరంటేనే చూశాను నేను. సో ఏదైతే అది ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా మనము. అలాంటి మనం బయట తెచ్చుకునే ఫుడ్ అంతా కూడా కల్తీ ఉంటుంది. ఏది తిన్నా హెల్త్ ప్రాబ్లమే. అలా అని హెల్త్ పాడయ్యే తినాలని నేనైతే చెప్పట్లేదు అనమాట. అయితే ముందైతే ఏం చేశానంటే ఓరియో బిస్కెట్స్ని ఇలాగ మిక్సర్ జార్లో వేసేసుకొని ఒక కప్పు పాలు పోసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగ మనము కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలోకి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకోండి. లేదనుకుంటే కనుక మామూలు పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో మీ దగ్గర సాల్ట్ కానీ లేకపోతే కనుక ఇసుక కానీ ఉంటే వేసేసుకోండి. లేదనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక స్టాండ్ వేసేసి మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ మనము ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని, దాన్ని ఒక వేరొక గిన్నెలో వేసేసుకొని పైనుంచి ఒక ఈనో ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి. దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ప్రెజెంట్ బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి ఇలాగ నేను ఒక ఈనో ప్యాకెట్ వేసేసుకొని పైనుంచి ఒక 2 టీ స్పూన్లు మిల్క్ వేసేసుకుంటే మంచిగా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అదంతా కూడా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎందులో అయితే బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ రెడీ చేసి పెట్టేసుకున్నామో అందులోకి వేసేసి ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసిన గిన్నెను కూడా పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసి గాలి ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా చూసుకొని ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ నేను టూత్ పిన్ అయితే పెట్టి చూసాను, ఏం అంటుకోలేదు, క్లియర్గా వచ్చింది. సో కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను కేక్ని ఎప్పుడు కూడా వేడివేడిగా ఉన్నప్పుడు తీయకూడదు, ఎందుకంటే మొత్తం పగిలిపోతుంది అనమాట, విరిగిపోతుంది. సో కేక్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన నేను ఇక్కడ నేమ్ రాశాను కదా, అది ఎలా రాశారక్క ఒకసారి చూపించండి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో అడిగారు అనమాట. సో అందుకని ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒక గిన్నెలో పాలు పోసేసుకొని 2 టీ స్పూన్లు చక్కెర అయితే వేసుకున్నాను, షుగర్. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి. నేనైతే మైదా పిండి వేసేసుకొని కొన్ని పాలు వేసేసి మిక్స్ చేసేసి ఇలాగా బాగా పాలు మరిగినాయి కదా అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి. మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. మీ దగ్గర కోన్ షేప్ పేపర్ ఏమైనా ఉంటే కనుక అందులో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ప్రెజెంట్ ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇలాగ పాలిథిన్ కవర్లో వేసేసి అంతా కూడా ఒక ఎడ్జ్కి అయితే తీసుకొచ్చాను అనమాట, అంటే ఒక కార్నర్కి. ఇక్కడ మనం ఒక సిజర్స్తోని చిన్నగా కట్ చేసేస్తే కనుక మనం నేమ్ రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఒక 1/2 గ్లాస్ పాలు తీసుకోండి, అందులో కొంచెం షుగర్ వేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి 2 టీ స్పూన్ల మైదా పిండిని వాటర్లో కానీ మిల్క్లో కానీ కరిగించేసుకొని దాన్ని అందులో వేసి బాగా మరిగిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలాగ ఒక పాలిథిన్ కవర్లో కానీ లేకపోతే కోన్స్ ప్రిపేర్ చేస్తాం కదా అవి లాంటివి మీ దగ్గర ఏవైనా ఉంటే కూడా అందులో వేసేసి ఇలాగ మీరైతే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం కేక్ మీద రాయాలంటే కొంచెం భయపడతాం కదా కరెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక వచ్చేసిందంటే ఇలాగ డైరెక్ట్గా మీరు కేక్ పైన రాసేయచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి రాశాను.
రాశాను. ఫస్ట్ రాసింది హ్యాపీ బాగానే వచ్చింది కానీ యానివర్సరీ అయితే సరిగ్గా రాలేదు. సో మొత్తానికి ఎలాగ మేనేజ్ అయితే చేశాను అనమాట. అయితే నేను మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ సరిగ్గా ఒకసారి చూసుకోలేదు. అంతలోపు కొంచెం అది అడగంటున్నట్టు అయిపోయిందనమాట. అంటే లంప్స్ ఫామ్ అయిపోయినాయి మధ్యలో. అందుకని చెప్పేసి నాకు ఇలాగ కొంచెం ట్రబుల్ అయ్యింది చేసేటప్పుడు. ఇంకా హ్యాపీ యానివర్సరీ అని రాసేసిన తర్వాత చుట్టూతా కూడా ఇలాగ డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. సింపుల్గా ఒక లవ్ సింబల్ ఇచ్చేసి చుట్టూతా కర్వ్స్ లాగా ఇచ్చాను. అలాగే ఇక్కడ మధ్యలో మొత్తం కూడా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకున్న క్రియేటివిటీని ఎంతైనా వాడుకోవచ్చండి మనం ఏదైనా పని చేస్తుంటే. సో ఫైనల్లీ నా కేక్ అయితే ఇలాగ రెడీ అయిపోయింది. సో మీరు అందరూ రిక్వెస్ట్ చేశారు కదా అక్క ఓరియో కేక్ ఎలా చేశారో చూపించండి అని. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలాగ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మీకు అంత కన్సర్న్ ఉంటే మాత్రం ఓరియో తినకూడదు అనుకుంటే మాత్రం ప్లీజ్ ఈ కేక్ని అయితే స్కిప్ చేయండి. నేనైతే బలవంతం చేయట్లేదు, ఖచ్చితంగా ఈ కేక్ చేసుకొని తినండి అని. సో ఫైనల్లీ పొద్దున్న నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే మా బావ నైట్ 8 o'clock వచ్చాడనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ దేవుడి దగ్గర ఒకసారి దండం పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని తన చేత అక్షంతలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇలాగా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. మొత్తానికి టెంపుల్కి వెళ్ళలేదు అనే బాధే తప్ప మిగతాదంతా బాగానే ఉంది. కాకపోతే తను కూడా ఆ రోజు ఎందుకో చిన్న టెన్షన్లో ఉన్నాడు, ఏంటో చెప్పలేదు. ఇంకా సర్లే మరీ విసిగించడం ఎందుకులే అని చెప్పేసి నేను కూడా అడగలేదనమాట. కేక్ ప్రిపేర్ చేశాను కదా, ఇంకా తను వచ్చే టైంకి సో కేక్ కూడా కట్ చేసామన్నమాట. కేక్ కట్ చేస్తుంటే మా పిల్లల హడావిడి మాత్రం మామూలుగా ఉండదండి. మా పెళ్లి రోజు కానీ మా పుట్టినరోజు కానీ వాళ్ళ పుట్టినరోజు అన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ. కానీ తినేది మాత్రం ఎక్కువ ఏమి ఉండదు, అంత ఆత్రమే వీళ్ళది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మధ్యాహ్నం నేను వెజ్ బిర్యానీ ఇంకా వంకాయ కర్రీ అయితే చేశాను కదా, అదే ఉందన్నమాట ఫుడ్ అయితే. ఇంకా మళ్ళీ నైట్కి అయితే స్పెషల్గా ఇంకేం ప్రిపేర్ చేయలేదన్నమాట. సో అట్లా జరిగింది. మొత్తానికి నా బాధ ఏంటి అని అంటే టెంపుల్కి వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళడం మిస్ అయ్యాను అని. అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కో పోచమ్మ తల్లి టెంపుల్కో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఈయన వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది టైము. ఆ టైంకి ఇంకా ఆల్మోస్ట్ మేము రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోతుంది. అక్కడ దాకా వెళ్ళి గుడి క్లోజ్ అయితే ఇంకా బాధ అనిపిస్తుంది కదా మనసుకి. అందుకని చెప్పేసి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట. చూడాలి మళ్ళీ కుదిరినప్పుడు ఎప్పుడైనా వెళ్తే కనుక మీతో టెంపుల్ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ఇదండి మా యానివర్సరీ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.